నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఇవాల్టి ప్రైమ్ హెల్త్లో డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, అలాగే కొలెస్ట్రాల్, పిల్లల్లో గ్రోత్ కూడా తగ్గిపోవడం అండ్ ఒబెసిటీతో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి సమస్యలతో ఈ మధ్యకాలంలో చాలామంది బాధపడుతున్నారు. అసలు ఎందుకు వస్తాయి, వీటికి కారణం ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు వివరించడానికి డాక్టర్ మాన్సా మైనేపల్లి, MD/DM ఎండోక్రైనాలజీ, గోల్డ్ మెడల్ అండ్ డయాబెటీస్, థైరాయిడ్ అండ్ ఎండోక్రైన్ సెంటర్. నమస్తే మేడం, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మేడం, అసలు ఈ మధ్యకాలంలో మనం చెప్పినట్టుగా థైరాయిడ్, పీసీఓడి, కొలెస్ట్రాల్, పిల్లల్లో గ్రోత్ కంటే కూడా డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికంటే ముందు డయాబెటీస్ ఎందుకు పెరిగిపోతుంది, దీనికి గల కారణాలు ఏంటి వివరిస్తారు ఒకసారి? సో డయాబెటీస్ అంటే ఏంటంటేనండి, మన ఒంట్లో చక్కెర స్థాయి పెరగడం అనేది మీకు ఈజీగా చెప్పాలంటే. సో డయాబెటీస్ అన్నది ఎందుకు పెరుగుతుంది అంటే, మనం కనుక చూసుకుంటే ప్రాబబ్లీ అరౌండ్ ఒక 15-20 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ డయాబెటీస్ శాతం అన్నది ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిందండి. దీనికి మెయిన్ ముఖ్య కారణాలు ఏంటంటే, ఫస్ట్ మన లైఫ్ స్టైల్లో చాలా వరకు చాలా మార్పిడులు జరిగాయి. మనం వెస్టర్నైజేషన్ అలవాటు చేసుకున్నాం డైట్లో. సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న డైట్, ప్రోటీన్స్, మనకి అవసరమైన పోషక విలువలు కలిగిన డైట్ మనం తగ్గించేసాము. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అయిపోతున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే, కూర్చొని పనిచేయడం అనేది ఎక్కువైపోయింది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాము. సో మనం ఏ జాబ్ కనుక చూసుకుంటే మనకి బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, బికాస్ ఆఫ్ AI కానీ ఎక్కువగా ల్యాప్టాప్స్ ముందు కూర్చోవడం అవన్నీ బాగా ఎక్కువైపోయాయి. దాని మూలన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నది సహజంగా జరుగుతాయి. మూడోది ఏంటంటే, మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దాంట్లో చాలా వరకు కల్తీ ఉంటుందండి. అంతకుముందు అది ఉండేది కాదు. సో కల్తీ అంటే ఏంటంటే, దాంట్లో ఈ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు. అంటే మన ఒంట్లో హార్మోన్ అన్నది రావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రావడానికి ఆ పాత్వే ఏదైతే ఉంటుందో ఈ కెమికల్స్ అన్నీ వచ్చేసి దాన్ని ఇంటర్ఫియర్ చేయడం మూలాన మనకి హార్మోన్స్ తక్కువ అవ్వడం కానీ, అది హార్మోన్స్ అనేవి ఎక్కువ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. నాలుగోది ఏంటంటేనండి, ఈ మధ్య వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే గట్ మైక్రోబయాటా అంటాం. అంటే మన గట్ అన్నది, మన ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా అన్నది ఉంటుంది. మనం బాగా బయట ఎక్కువ కల్తీ ఉన్న ఫుడ్ కానీ, బయట అవుట్ సైడ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అన్నా కూడా మంచి బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. సో వీటన్నిటి వల్ల మనం ఈ మధ్య డయాబెటీస్, ఊబకాయం, రక్తపోటు ఇవన్నీ బాగా ఎక్కువగా చూస్తున్నాం. సో దీన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది ఏంటంటే, నాకు చాలా తొందరగా డయాబెటీస్ వచ్చింది, దీనికి నేను మందులు కనుక వాడితే నేను అడిక్ట్ అయిపోతాను అని అనుకుంటారు. బట్ దాన్ని నిర్ధారించి మళ్ళీ మనం ఇంకో మెడిసిన్ వేసే వరకు వ్యాధి తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది కదా. ఒకవేళ స్టార్టింగే కనుక మనం దాన్ని డయాగ్నోస్ చేసి కూడా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? సో ఈ మధ్య మేము మామూలుగా ఓపీలో చూస్తుంటాము, చాలా మందికి అండి డయాబెటీస్ వచ్చే ఏజ్ అన్నది కూడా బాగా తగ్గిపోయింది. ఇంతకుముందు మేము మోర్ దెన్ 30 years 30 సంవత్సరాల ముందు అనేవాళ్ళం. ఇప్పుడు 20-25 ఏళ్ళకు కూడా మేము టైప్ 2 డయాబెటీస్ అన్నది చూస్తున్నాం. సో ఈ మధ్య మేము ఏమి చెప్తున్నాం అంటే, గైడ్లైన్స్ ప్రకారం కూడా ప్రతి సంవత్సరం ఎవరైనా సరే 25 ఏళ్ళు దాటిన తర్వాత యాజ్ అ స్క్రీనింగ్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలండి. బికాస్ మనకి తెలియదు, డయాబెటీస్ అన్నది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనకి సిమ్టమ్స్ ఏమి రావు, ఆ వ్యాధి లక్షణాలు అన్నవి ఏమి ఉండకపోవచ్చు. సో ఆ విధంగా ఏమవుతుందంటే, అందరికీ తెలియదు ఏంటంటే, ప్రీ డయాబెటీస్ అంటే బార్డర్ లైన్ షుగర్ ఉన్నప్పుడే ఆర్గన్స్, మన అవయవాల డ్యామేజ్ అన్నది మొదలవుతుంది. అది దాని ముందే ప్రాబబ్లీ ఒక 1-2 years ముందే డ్యామేజ్ అన్నది మొదలవుతుంది. సో అట్లీస్ట్ మనం రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించి, రక్త పరీక్షలు చేయించుకుని మనం అర్లీగా దాన్ని కనుక కనుక్కుంటే, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే, మెయిన్ మనకి డయాబెటీస్ కన్నా కూడా దానివల్ల వచ్చే ఆర్గన్ డ్యామేజ్ మేము ఆలోచిస్తాం యాజ్ డాక్టర్స్. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని చక్కెర స్థాయి అనే దాన్ని మనం నియంత్రణలో పెట్టుకోవాలన్నమాట. రెండోది ఏంటంటే, ఇప్పుడు అర్లీగా ఒకళ్ళలో షుగర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ ఒక 25 years ఆయనకి షుగర్ అన్నది తేలింది, అది అర్లీగా ఉంది, పెద్ద ఎక్కువ స్థాయిలో లేదు, తక్కువ స్థాయిలో ఉంది, డయాబెటీస్ ఉంది. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాలి, దాన్ని డిలే చేయకూడదు. డయాగ్నోస్ చేసిన తర్వాత ఇమీడియట్గా అంటే వాళ్ళు డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తామని చెప్పినా కూడా మేము ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసేస్తాం. మంచి లైఫ్ స్టైల్, కొంచెం మన ఆహార నియమాలు అవి పాటించి వ్యాయామం అది చేసిన తర్వాత రివర్స్ అనే ఛాన్సెస్ అర్లీగా ఉన్నప్పుడు ఉంటుందండి డయాబెటీస్లో. సో ట్రీట్మెంట్ అన్నది ఇమీడియట్గా తీసుకోవాలి. మనం ఒకటే ఆలోచించాలి, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన షుగర్ లెవెల్ అన్నది నియంత్రణలో ఉండాలి, ఇన్ టార్గెట్ రేంజెస్. అది
అయితే ఈ రివర్స్ అనేది మనం స్టార్టింగ్లో కనుక ఐడెంటిఫై చేస్తే రివర్స్ అవ్వచ్చు. ఎస్, అవునండి. ఒకవేళ అప్పుడు కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇంకా ముదిరిపోతుంది. అంటే అప్పుడు మనకి ముందే డయాబెటీస్ అన్నది తక్కువ స్థాయిలో ఉన్నా, అది బార్డర్ లైన్ షుగర్లో ఉన్నా కూడా మనం తగిన డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్టయితే అది కూడా సమ్మన్ ఏంటంటే కొంచెం తక్కువ ఏజ్లో ఉన్నవాళ్ళు, మోర్ సో అరౌండ్ బిట్వీన్ 20 to 40 years, కొంచెం ఉబకాయం ఉంది, సో దాన్ని వాళ్ళు వెయిట్ లాస్ పరంగా చేస్తే కనుక రివర్స్ అనేది ఉంటుందండి. ఇనీషియల్గా మనకి ఎప్పుడు రివర్సల్ ఛాన్సెస్ తక్కువ అవుతాయంటే రాను అంటే చాలా సంవత్సరాల పాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, మెల్లమెల్లగా పెద్దవాళ్ళల్లో అలా ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఇన్సులిన్ హార్మోన్ అన్నది ఉత్పత్తి కాదు రాను. సో అలాంటి వాళ్ళలో రివర్సల్ అన్నది కొంచెం తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. బట్ కొత్తల్లో ఇనీషియల్గా వచ్చిన వాళ్ళలో మాత్రం విత్ ఓన్లీ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ బై టేకింగ్ ప్రాపర్ మెడిసిన్స్, దీనివల్ల మనం రివర్సల్ అనేది మనం ఆలోచించవచ్చు. ఓకే, అయితే ఈ డైట్ లైఫ్ స్టైల్ అంటున్నారు కదా, దీన్ని ఎంత సీరియస్గా చేస్తే మనం ఆ స్టేజ్ దాటకుండా ఉంటాం? మొట్టమొదటే బార్డర్ లైన్ షుగర్ తేలింది ఆర్ డయాబెటీస్ అన్నది తేలింది బట్ తక్కువ స్థాయిలో ఉంది, అప్పుడే మనం 5% ఆఫ్ ద ప్రెజెంట్ వెయిట్, అంటే ప్రెజెంట్ మనం ఎంతైతే ఉన్నామో బరువు దానికి 5% తగ్గడానికి ఇమీడియట్గా టార్గెట్ చేయాలండి. ఓకే, అది మెల్లగా ఒకేసారి కాదు, ఒక 2-3 నెలల పాటు మెల్లగా వెయిట్ లాస్ అన్నది మనం చూసుకోవాలన్నమాట. బికాజ్ ఆ 5 to 10% వెయిట్ లాస్ కూడా మనకి రివర్సల్కి పనికి వస్తుంది. ఓకే, రెండోది ఏంటంటే మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న డైట్ అవాయిడ్ చేయాలండి. ఇంతకు ముందు బాగా ప్రోటీన్స్, తర్వాత ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే మనం కొర్రెలు తీసుకునే వాళ్ళు, రాగులు, సామలు, లేదంటే మనకి ఇవన్నీ మనం వైట్ రైస్ బదులు బాగా తీసుకునేవాళ్ళు. ఈ మధ్య ఏమవుతుందంటే బాగా తర్వాత వాళ్ళ పద్ధతి కూడా ఎక్కువ పని చేసేవాళ్ళు, అంటే మొబిలిటీ అన్నది ఉండేది, ఇప్పుడు కూర్చొని పని చేయకుండా. సో అలా కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేసి కొంచెం ఫైబర్, ప్రోటీన్స్ ఉన్న డైట్ అనేది మనం పెంచాలి. మూడోది ఏంటంటే సింపుల్ షుగర్స్, అంటే అన్ని రకాల చక్కెర పదార్థాలు ఏవైతే మన ఒంట్లో చక్కెర స్థాయి ఇమీడియట్గా పెంచుతాయో, అంటే గ్లైసమిక్ ఇండెక్స్ అంటాం. సో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ అదంతా కూడా అవాయిడ్ చేయాలి. ఫోర్త్ మెయిన్ ఇంపార్టెంట్, ఈదర్ యోగా ఆర్ మనం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ అలవాటు చేసుకోవాలంటే యాజ్ అ రొటీన్. దీనివల్ల ఏమవుతుందంటే ఒంట్లో ఇన్సులిన్ హార్మోన్ అనేది బాగా పనిచేయడం మొదలవుతుంది. ఫస్ట్ కాల్ చూద్దాం డాక్టర్ గారు. సంగారెడ్డి నుంచి శ్రీరామ్ లైన్లో ఉన్నారు. హలో శ్రీరామ్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారితో. ఇప్పుడు షుగర్ వల్ల ఏమైనా బ్రాహ్మణి అలాంటి సమస్యలు ఏమైనా ఉంటాయి కదా మేడం, అట్లాంటి ఇబ్బందులు? ఒక్కసారి మళ్ళీ క్లియర్గా చెప్పరా? ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా డాక్టర్ గారు. ఎలాంటి జాగ్రత్తలు ఇప్పటివరకు అదే చెప్తున్నారండి. సో షుగర్ ఉన్న వాళ్ళు నేను చెప్పినట్టు కొంచెం జీవన శైలి మార్చుకోవాలి. రెండోది నేను ఇక్కడ మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి, రెగ్యులర్ చెకప్స్, అంటే రెగ్యులర్గా ప్రతి 3 నెలలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి షుగర్ పరీక్షలు, HbA1c అని ఉంటుందండి, యావరేజ్ షుగర్ అది, అవన్నీ గనక చేసుకుని ఆ టార్గెట్ రేంజెస్ అన్నవి మనకి అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తారు. అంటే పరగడుపుని ఇంత ఉండాలి, యావరేజ్ HbA1c ఇంత ఉండాలి, అది మనం టార్గెట్లో పెట్టుకోవాలి. అది రెండోది. మూడోది ఏంటంటేనండి, మనం తరచుగా షుగరే కాకుండా షుగర్కి సంబంధించిన వేరే అదర్ ఇబ్బందులు, అంటే కోమార్బిడిటీస్ అంటాం, బీపీ కానీ కొలెస్ట్రాల్ ఇబ్బందులు ఉన్నా కానీ, తర్వాత కిడ్నీ, నరం, కన్ను అవి ఎంతవరకు బాగున్నాయా లేదా అవన్నీ కూడా ప్రతి 6 నెలలు అన్నది మనం నిర్ధారణ చేసుకోవాలి, బ్లడ్ టెస్ట్ పరంగా కానీ వేరే టెస్ట్ పరంగా కానీ. ఓకే డాక్టర్ గారు, వెయిట్ లాస్ కూడా అవ్వాలి అని అంటున్నారు ఒకవేళ డయాబెటీస్ని కనుక మనం ఐడెంటిఫై చేస్తే. ఆల్రెడీ మరి వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు, అంటే యావరేజ్ వెయిట్ ఉన్నవాళ్ళు ఏంటి? మామూలుగా అసలు డయాబెటీస్ అంటేనే వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, మనిషి ఇంకా పీక్కుపోతూ ఉంటారని మాట్లాడుతుంటారు కదా, మరి ఏంటి ఆల్రెడీ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అంటే ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డయాబెటీస్ ఉన్న ప్రతి వాళ్ళు ఊబకాయంలో ఉండరు, ఓవర్ వెయిట్ ఒబేసిటీ అన్నది ఉండదు, ఆర్ నార్మల్ వెయిట్ ఉన్న పర్సన్కి కూడా డయాబెటీస్ రావచ్చు. దట్ ఈస్ నెంబర్ 1. అవును. సెకండ్ ఏంటంటే, ఫస్ట్ డిటెక్ట్ అయిన తర్వాత డయాబెటీస్ మనం ఐడియల్ బాడీ వెయిట్, అంటే ఒక హైట్కి తగినంత వెయిట్ ఎంత ఉండాలో అంత ఉండేటట్టు చూసుకోవాలి. మూడోది, మనం కొంతమందికి ఏంటంటే వెయిట్ ఉండకపోవచ్చు బట్ షుగర్ అన్నది ఎక్కువ ఉండొచ్చు, అలాంటి వాళ్ళల్లో దానికి తగిన ట్రీట్మెంట్ అన్నది మేము ఇస్తాం. సో ఇప్పుడు షుగర్ ట్రీట్మెంట్స్లో రకరకాలు ఉంటాయి. కొన్ని టాబ్లెట్స్, కొన్ని మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం వెయిట్ లాస్ అన్నవి చేస్తాయి. కొన్ని మెడిసిన్స్ వెయిట్ న్యూట్రల్, అంటే ఈ బరువు మీద ఏ రకంగానూ ప్రభావం ఉండదు. కొన్ని మెడిసిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ అనుకోండి, ఇన్సులిన్తో కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది.
సో మేము ట్రీట్ చేసేటప్పుడు అసలు ఆ పర్సన్కి వెయిట్ ఎంత ఉన్నారు, ఏంటి ఇబ్బందులు, వేరే ఆర్గన్ డ్యామేజ్ ఏమన్నా ఉందా, ఎన్నాళ్ళ నుంచి ఉంది షుగర్, ఈయనకి ఎలాంటి ట్రీట్మెంట్ పెట్టాలి, అవన్నీ ఆలోచించి మేము ఒక డ్రగ్ అనేది చూస్ చేస్తాం. అది ఓకే. అయితే ఇప్పుడు ఈ HbA1c ఉంది కదా, ఇది 3 monthsకి ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ మంత్లీ జనరల్గా చేసుకునే చెకప్ వేరు ఉంటుంది. దీని పరిగణలోకి తీసుకోవాలా, దాన్ని పరిగణలోకి తీసుకోవాలా? 3 months ఆర్ 1 month? ఒకటి ఏంటంటేనండి, టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఉంటుంది వాళ్ళల్లో, ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు. అది కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళలో చూస్తాం. దాంట్లో వన్స్ ఇన్ ఎవ్రీ 3 months చాలండి చెకప్ అన్నది. అది వెల్ కంట్రోల్డ్ షుగర్స్ బాగా నియంత్రణలో ఉంది, ఏమి ఇబ్బందులు ఇవ్వట్లేదు మనకి, మనం అంటే పేషెంట్ మనం చూస్తుంటాం కదా, సో ఏమి ఇబ్బంది ఉండట్లేదు, అలాంటి వాళ్ళల్లో ఎవ్రీ 3 months చెకప్ మ్యాండేటరీ అండి. 3 monthsకి HbA1c పరగడుపున తిన్న తర్వాత షుగర్ టెస్ట్ చేయిస్తాం. కొన్ని షుగర్స్ ఎలా ఉంటాయంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ షుగర్స్, అంటే కొంచెం మల్టిపుల్ మెడిసిన్స్ మీద ఉంటారు, ఆ షుగర్ అనేది కంట్రోల్ కాదు, అలాంటి వాళ్ళల్లో ప్రతి నెల చేయమంటాము. అప్పుడు కూడా HbA1c అవసరం లేదు. అంటే సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్, అంటే వాళ్ళంతట వాళ్ళు ఇంట్లోనే గ్లూకోమీటర్తో పరగడుపున ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉంది, వారానికి ఒక 2-3 సార్లు అయినా చేసుకుని బాగుందా లేదా చూసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ అసలు ఉండదు వాళ్ళల్లో, ఇన్సులిన్ అన్నది మేము బయట నుంచి ఇస్తుంటాం. అలాంటి వాళ్ళల్లో మోస్ట్లీ ప్రతి నెల, గర్భిణీ స్త్రీలకి షుగర్ వచ్చిన వాళ్ళలో కూడా ప్రతి నెల చెకప్కి వస్తే మంచిదండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. వైజాగ్ నుంచి అర్జున్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అర్జున్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అంటే ఇప్పుడు మా ఫాదర్ కి 62 సంవత్సరాలు, దగ్గర 390-395 దగ్గర షుగర్ ఉంది. ఓకే, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి కనుక్కుందామని చేశాను మేడం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఆయనకి షుగర్? ఆయనకి 47 years నుంచి ఉంది. 47 years నుంచి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో ఏంటంటేనండి లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్, అంటే షుగర్ అన్నది 15-20 సంవత్సరాలు దాటింది వాళ్ళకు వచ్చి, చాలా మెడిసిన్స్ మీద ఉన్నారు, రకరకాల మెడిసిన్స్ మీద ఉన్నారు. రాను ఏమవుతుందంటే మన క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవడం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సో అది ఆ ఫస్ట్ 10 సంవత్సరాల పాటు ఆ ఇన్సులిన్ అన్నది వస్తుంది, ట్రై చేస్తుంది, మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా అది ఉత్పత్తి అవుతూ ఉండాలి. సో దానికి అది చేసే పని చేస్తుంది. బట్ రాను ఏమవుతుందంటే దాని లెవెల్స్ అన్నవి తగ్గిపోతాయి. అలాంటప్పుడు మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం తప్పదు అలాంటి వాళ్ళకి. సో అది డిపెండ్స్, మనకి పరగడుపున ఎక్కువ అవుతున్నాయి షుగర్స్, తిన్న తర్వాత ఎక్కువ అవుతుందా, ఏ రకమైన ఇన్సులిన్ అన్నది మనం చూస్ చేయాలి పేషెంట్కి. ఇవన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. ఇదంతా కూడా ఏంటంటే రెగ్యులర్గా మనం చక్కెర స్థాయి ఎంత ఉందో అవన్నీ మనం టెస్ట్ చేసుకుని చూసుకుని పరీక్ష చేసుకుని దాంతో కనుక మనకి తెలుస్తుంది. రైట్, పిడుగురాళ్ళ నుంచి మురళీకృష్ణ లైన్లో ఉన్నారు. హలో 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 లైన్లో ఉన్నారండి? హలో, రైట్. సో దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా డయాబెటీస్ కానీ థైరాయిడ్, PCOD ఇలాంటి సమస్యల గురించి మనం చర్చిస్తున్నాము. ఏ సమస్య ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, ఓకే, ఇప్పుడు డయాబెటీస్తో ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు అండ్ మహిళలు ముఖ్యంగా ఫేస్ చేసేది PCOD, థైరాయిడ్, ఇవి కూడా చాలా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. ఏంటంటే డయాబెటీస్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే వీటి బారిన పడతామా, లేకపోతే ఇది వేరే ఉంటుందా? ఒక కాల్ తర్వాత చూద్దాం. కార్తిక్ విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే కార్తిక్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. యాక్చువల్లీ మా ఫాదర్ కి షుగర్ ఉందండి. మా ఫాదర్ ఎక్స్పైర్డ్. నాకు హెరిడేటరీ డౌట్ ఉంది, ఎందుకంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ 30 years, నాకు కాళ్ళు కిడ్నీలు అట్లా వస్తున్నాయి. ఇది హెరిడేటరీ 100% ఇట్లాగా పిల్లలకు వస్తుందా? ఇప్పుడు మనం టెస్ట్ చేయించుకోవాలంటే మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో చెప్పారు కదా, అవునండి, ఎర్లీగానే స్క్రీనింగ్ అనేది మంచిదని, అట్లా దానికి ఏ టెస్ట్ చేయించుకుంటే మంచిది? అట్లా ఇప్పుడు ఈ టైంలో మనం చేయించుకోవాలా కంపల్సరీ? ఓకే, మన ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే నెక్స్ట్ పిల్లలకి వచ్చే అవకాశం ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఉంటుందండి. ప్లస్ దీనికి జెనెటిక్ టెస్ట్, అంటే నాకు వస్తుందా, మా ఫాదర్కి ఉంది, మా మదర్కి ఉంది, నాకు వచ్చే అవకాశం ఉందా అన్న దానికి జెనెటిక్ టెస్ట్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ పాలిజెనిక్, అంటే చాలా రకరకాల జీన్స్ అన్నవి వాటి రోల్ ఉంటుంది రావడానికి. సో మనం ఈయనకు వస్తుందా లేకపోతే మా బ్రదర్కి వస్తుందా అన్నదంటూ చెప్పలేము. జెనెటిక్ టెస్టింగ్ మేము అడ్వైస్ కూడా చేయము, ఎందుకంటే అది అనవసరం. ఎందుకంటే అన్ని జీన్స్ మనం పట్టుకోలేము.
రెండోది ఏంటంటే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు ఉంటే కనుక 25 years దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు పరగడుపున తిన్న తర్వాత షుగర్ ఎంత ఉంది, HbA1c 3 చేయించాలండి. ఎందుకంటే ఏ ఒక్కటి చేసినా కూడా తిన్న కొంతమందికి షుగర్ కొత్తల్లో వచ్చినప్పుడు తిన్న తర్వాత షుగర్సే పెరుగుతాయి, కొంతమందిలో పరగడుపున షుగర్ పెరుగుతుంది. సో 3 కలిపి మేము చూస్తాం అనమాట. దాన్ని బట్టి మనకి ఏ డ్రగ్ వాడాలని కూడా మాకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ పిడుగురాళ్ళ నుంచి మురళీకృష్ణ. హలో మేడం, చెప్పండి మురళీకృష్ణ గారు, సమస్య మేడం. మేడం ఇప్పుడు మాకు బాబు పుట్టాడు, బాబుకి సంవత్సరం లోపల స్వీట్ పెడితే షుగర్ వచ్చింది అంటున్నారు. స్వీట్ పెట్టచ్చు పెట్టకూడదు మేడం? సంవత్సరం లోపు ఉన్న పిల్లలకి స్వీట్ పెట్టకూడదండి, అది మన పీడియాట్రిషియన్స్ అందరూ చెప్తారు. సో ఫస్ట్ 1 year స్వీట్ అనేది అవసరం లేదు. అండ్ ఆ స్వీట్ పెట్టడం వల్ల షుగర్ వస్తుందా అన్నది అయితే లేదు. సో ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు, ఇది ప్యూర్లీ జెనెటిక్ అని. తర్వాత చిన్నపిల్లల్లో వచ్చేది type 1 డయాబెటీస్, అది కంప్లీట్లీ అది ఎక్కువ జెనెటిక్స్ దాంట్లో రోల్ అన్నది ఉంటుందన్నమాట. పాలలో షుగర్ వేస్తారు కదా, లెస్ దెన్ 1 year అసలు వేయకూడదండి. షుగర్ అన్నది అసలు ఉండకూడదు. సంవత్సరం దాటిన తర్వాత పర్వాలేదు షుగర్ వేయచ్చు. ఓకే, ఇప్పుడు ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్లో ఒకవేళ ఫాస్టింగ్లో తక్కువ ఉంటే కనుక ఎక్కువ ఉంటే కనుక అప్పుడు ఏంటి దాని సిమ్టమ్ ఏమన్నట్టు, పోస్ట్ లంచ్లో ఒకవేళ ఎక్కువ ఉంటే ఏంటి సిమ్టమ్? సో ఇప్పుడు ఏంటంటేనండి, మన ఒంట్లో ఇన్సులిన్ అన్న హార్మోన్ పరగడుపున అంటే ఎవరైతే ఫాస్టింగ్లో ఉన్నారో వాళ్ళల్లో ఒక లెవెల్లో షుగర్ అన్నది మెయింటైన్ చేస్తుంది ఇన్సులిన్. తిన్న తర్వాత ఎంత ఉండాలి అన్నది ఆ హార్మోన్ మెయింటైన్ చేస్తుంది. ఫాస్టింగ్లో ఒక రకంగా ఉండాలి షుగర్, తిన్న తర్వాత ఒక రకంగా ఉంటుంది. న్యాచురల్గా మన ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఇన్సులిన్ చేసే పని అన్నమాట. సో ఎవరికైనా రెండు ఒకటిలాగా ఉండదు. సో మనం ట్రీట్ చేసేటప్పుడు కూడా పరగడుపున ఇంత రేంజ్లో ఉండాలి అంటే మేము మామూలుగా చెప్పేది 130 లోపు ఉండాలంటాం ఫాస్టింగ్. తిన్న తర్వాత అకార్డింగ్ టు ADA గైడ్ లైన్స్ 180 లోపు ఉండాలి. HbA1c అనేది 6.5 దగ్గరలో ఉండాలి. అది కూడా డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ ఏజ్ ఎక్కువ ఉంది, గుండె జబ్బులు ఉన్నాయంటే కొంచెం అంత స్ట్రింజెంట్గా ఉండవు, 7% వరకు ఉండొచ్చు అంటాం. సో ఇప్పుడు మనం ట్రీట్ చేసేటప్పుడు కూడా మేము అదే టార్గెట్స్ చూసుకుంటామండి. ఒకవేళ పేషెంట్ ఇస్ సమ్మన్ యంగ్, కొంచెం యుక్త వయసులో ఉన్నారు, కొంచెం తక్కువ ఏజ్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళల్లో కొంచెం స్ట్రిక్ట్గా షుగర్ అనేది కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ కాల్ చూద్దాం. రాజేష్ లైన్లో ఉన్నారు. హలో హలో అండి, చెప్పండి రాజేష్ గారు, మీ సమస్య ఏంటి? ఓకే, ఇది నాకు డయాబెటీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 16 years నుంచి ఉందండి. హలో చెప్పండి సార్, చెప్పండి. 16 years నుంచి ఉంది. కాకపోతే ఈ డయాబెటీస్ ఈ మధ్యలో కొద్దిగా ఈ పోస్ట్ లంచ్ అంటే తిన్న తర్వాత ఎక్కువ వస్తుంది. అంటే ఫాస్టింగ్ బాగానే ఉంటుంది, కానీ తిన్న తర్వాత ఈవెన్ రెగ్యులర్ టాబ్లెట్ వాడినా కానీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే, మీ ఏజ్ ఎంత సార్? ఇప్పుడు వచ్చేసి 46 అండి. 46 years. ఓకే. అంటే ఇప్పుడు ఆయన చూసారు కదా, 46 yearsలో ఆల్రెడీ 16 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. సో తిన్న తర్వాత షుగర్ కంట్రోల్ అన్నది కొంచెం డిఫికల్ట్ అండి, ఎస్పెషలీ మన భారతీయుల్లో. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అన్నది సహజంగా ఎక్కువ తీసుకుంటాం, అది తప్పదు, మన డైట్ అలాగే ఉంటుంది. సో రెండోది, సో బికాజ్ మన డైట్ ఇలా ఉంటుంది కాబట్టి అది మనకు కొంచెం ఛాలెంజ్ లాగా ఇస్తుంది ఆఫ్టర్ ఫుడ్ వాల్యూ తగ్గించడం అన్నది. సో మేమేం చెప్తూ ఉంటాం అంటే ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ద డైట్ మార్చమంటాం. కార్బోహైడ్రేట్స్ తగ్గించి సగం ప్లేట్ మొత్తం ప్రోటీన్స్ కానీ లేదంటే ఆకుకూరలు, సో దాని రేషియో కనుక మనం ఆల్టర్ చేస్తే, బికాస్ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ మెల్లగా అబ్జర్వ్ అవుతాయి మన ఒంట్లో, సో షుగర్ స్పైక్ అనేది రాదు ఇమీడియట్గా. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించమంటాం. రెండోది ఏంటంటే మీ డాక్టర్ గారు, హూఎవర్ వీఆర్ ట్రీటింగ్ డాక్టర్స్, తిన్న తర్వాత షుగర్ కంట్రోల్ చేసే మెడిసిన్స్ కానీ ఇన్సులిన్స్ కానీ చూస్ చేసుకుంటామండి. ప్రతి మెడిసిన్ ఒకలాగా కంట్రోల్ చేయదు. ఓకే, సో తిన్న తర్వాత షుగర్ మీద ప్రభావం ఉన్న మెడిసిన్స్ అన్నవి మేము చూస్ చేసుకుంటాం. మూడోది ఏంటంటే తిన్న తర్వాత మినిమం ఒక 5 నిమిషాలు కానీ మెల్లగా వాకింగ్ కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయమంటాం. దానివల్ల ఏమవుతుందంటే షుగర్ స్పైక్ రాకుండా మనకి ఇన్సులిన్ అనేది కొంచెం ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల కొంచెం తగ్గుతాయి అనమాట, మనకి షుగర్ వాల్యూస్ అనేవి తగ్గుతాయి. సో తిన్న తర్వాత అందుకనే కూర్చోవద్దు, కొంచెం నడవమని చెప్తాం మినిమంగా. దట్ ఈస్ అవి 3 వేస్ టు ట్యాకిల్ తిన్న తర్వాత షుగర్ అన్నది మనం వీటి వల్ల చేయొచ్చు అన్నమాట, కంట్రోల్ చేయొచ్చు. జగదీష్ లైన్లో ఉన్నారు. హలో. రైట్, పిసిఓడి అండ్ థైరాయిడ్ మహిళల్లో వచ్చే సమస్యల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు వస్తాయి ఇవి? పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్, ఊబకాయం అన్నిటికీ అల్టిమేట్గా ఒకటే రీజన్ అండి, మనం తినే ఫుడ్. ఈ మధ్య వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్, రెండోది ప్యూర్లీ జెనెటిక్స్. ఓకే, సో ఈ మధ్య ఏమవుతుందంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే పిల్లల్లో ఊబకాయం అనేది పెరిగిపోతుంది, ఇంతకు ముందులాగా లేదు.
ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫుడ్ అవుట్లెట్స్ పెరిగాయి, పిల్లలకి అన్నీ కావాలి, పేరెంట్స్ కూడా తీసుకెళ్ళి ఇప్పిస్తున్నారు ఎవ్రీ వీకెండ్స్ కానీ ఎప్పుడు కానీ. సో వాళ్ళల్లో ఏంటంటే డైట్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సో మొత్తం టూ మచ్ ఆఫ్ ఫ్యాట్స్, టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, చీజ్ ఇవన్నీ బాగా పెరిగిపోయాయి. అండ్ రెండోది పేరెంట్స్ పిల్లలు కొంచెం లావుగా ఉండాలి, సన్నగా ఉన్నారు అని వస్తారు మా దగ్గరికి. సో అప్పుడు నేను చెప్తాను, ఎందుకు సన్నగా ఉంటేనే బెటర్, ఎందుకు లావు అయితే రాను రాను పీసీఓడి వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. సో పిల్లల్లో ఊబకాయం అన్నది ఇప్పుడు చాలా ఎక్కువైపోయిందండి. దాని మూలాన చిన్న వయసులోనే థైరాయిడ్స్ వస్తున్నాయి, చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటీస్. ఏదైతే పెద్దవాళ్ళల్లో 20-30 సంవత్సరాల తర్వాత వచ్చే డయాబెటీస్ అనేది మేము 10 ఏళ్ల తర్వాత కూడా చూస్తాం ఊబకాయం వల్ల అనమాట. సో తర్వాత ఆడవాళ్ళకి వచ్చినట్టయితే ఇప్పుడు ఎప్పుడైతే మనం వెయిట్ గెయిన్ అవుతాం, ఆడవాళ్ళు ఎప్పుడైతే వెయిట్ గెయిన్ అవుతారో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవరీస్ అనేవి కూడా సరిగ్గా పనిచేయవు. దీని అన్నిటికీ కూడా సేమ్ మనకి డయాబెటీస్లో వెయిట్ గెయిన్ అయితే ఎంత ఇబ్బంది అవుతుందో పీసీఓడిలో కూడా అంతే. సో వెయిట్ గెయిన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్, ఇదంతా ఒక సైకిల్ లాగా ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్ అవ్వడానికి మనం ట్రై చేయాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచాలి. పిల్లలు కూర్చొని చదవడం కానీ, స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఈ మధ్య, ముందు ఉండేది కాదు అది. సో స్ట్రెస్ టు పర్ఫార్మ్ ఇన్ ఎగ్జామ్స్ కానీ, అండ్ వీటన్నిటి వల్ల కూడా అర్లీ ప్యూబర్టీ చూస్తున్నాం పిల్లలు. అంటే చిన్న వయసులోనే వాళ్ళకి కొంచెం ప్యూబర్టీ రావడం, ఇవన్నీ కూడా ఇట్ ఇస్ మొత్తం నేను చెప్పినట్టు మీకు వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్, ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, మనం తినే ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవడం, కూర్చొని పని చేయడం, కాన్సంట్రేషన్ చేయాలంట, అంతే అంతే. నెక్స్ట్ కాల్ చూద్దాం. మురళీకృష్ణ నెల్లూరు నుంచి. హలో మురళీకృష్ణ గారు. నమస్తే సార్, చెప్పండి. మాట్లాడండి, చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు మాకు సార్, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఈ షుగర్ లెవెల్స్ తో పాటు బీపీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. అలాగే ఈ మధ్యకాలంలో హై బీపీ ఎక్కువ అయిపోతాం. కరోనా వల్ల ఇదంతా జరుగుతుంది అంటారా, అదే ముందు నుంచే ఉంటుందా? బీపీ పెరుగుతుందా? కరోనా తర్వాత ఏమైంది? షుగర్ అయితే అటాక్ అయింది. షుగర్ అటాక్ అయిన తర్వాత 6 months కి మళ్ళీ బీపీ అటాక్ అయింది. ఇంతకుముందు దానికి ముందు లేదు మాకు. అందరికీ ఒక అపోహ ఉంది, కరోనా కంటే ముందు బాగానే ఉన్నాం, కరోనా తర్వాత ఇలాంటివన్నీ వస్తున్నాయని. అంటే కరోనా టైంలో ఏమైందంటేనండి, ఎక్కువ తిరగడం లేదు. సో కూర్చొని ఉండడము, వెయిట్ గెయిన్ అవ్వడం, స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందండి ఆ టైంలో చాలా మందికి. మనకి వచ్చేస్తుంది, అడుగు బయట పెడితే ఏదో అయిపోతాం అన్నట్టు. సో స్ట్రెస్ తర్వాత వీటన్నిటి మూలాన ఏమైపోయిందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువైపోయి, ఎవరైతే ముందు బాగున్నారో వాళ్ళ తర్వాత వెయిట్ గెయిన్ అనేది ఎక్కువైపోయింది. సో ఈ రక్తపోటు గురించి ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో అది కూడా ప్రాబబ్లీ వెయిట్ గెయిన్ వల్ల అయిండొచ్చు. ఇవన్నీ కూడా మన జీవన శైలికి సంబంధించిన జబ్బులు అనమాట. ప్లస్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో బీపీ, కొలెస్ట్రాల్ ఇబ్బందులు ఉంటాయండి. 30 to 40% రిస్క్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో దీనివల్ల ఆయనకు వచ్చి ఉండొచ్చు. రైట్. లాస్ట్ పాయింట్, వెయిట్ లాస్ గురించి చాలామంది ఇప్పుడు మెడికేషన్ రిలీజ్ అయిన తర్వాత, ఎక్స్పెరిమెంట్స్ జరిగిన తర్వాత మెడిసిన్స్ వాడుతున్నారు. బట్ ఇవి ఎంతవరకు సేఫ్, నిజంగా వాడొచ్చా, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? సో ఫస్ట్ మీకు చెప్పాలంటే వెయిట్ లాస్ అన్న మెడిసిన్స్ ఇప్పుడు లేవండి. అవి వచ్చి ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాలు అవుతుంది. మెయిన్గా అది వచ్చింది షుగర్ కంట్రోల్ కోసం. సో షుగర్కి మెడికేషన్ అవన్నీ, వాటికి ఎక్స్ట్రా ప్రాపర్టీ లక్షణాలు, వెయిట్ లాస్ లక్షణం ఉంటుంది కాబట్టి మేము షుగర్ ఉన్న వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఊబకాయలు ఉన్న వాళ్ళలో వాడేవాళ్ళం. అవే కాకుండా ఎక్సలెంట్ డ్రగ్స్ అండి ఫర్ షుగర్ కంట్రోల్. సో HbA1c అనేవి బాగా తగ్గిస్తాయి. అవి ఇప్పుడు వచ్చినవి కాదు, 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి, ఎవరికి తెలియదు. అప్పట్లో చాలా కాస్ట్లీ ఉండేవి, ఎవరు అఫోర్డబిలిటీ ఉండేది కాదు. వాళ్ళే వాడాలి అంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారు. గైడ్ లైన్స్ ప్రకారంగా డయాబెటీస్ వాళ్ళలోనే ఇచ్చేస్తాం. ఈ మధ్య ఏమవుతుందంటే అవే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయి దాంట్లో కొత్త రకాల మెడిసిన్స్ షుగర్ లేని వాళ్ళలో కూడా ఉబకాయంలో ఉన్న వాళ్ళలో వాడొచ్చు అని అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ఒబేసిటీకి మెడిసిన్స్ అనేవి వచ్చాయి. సో ఇవి బాగా రీసెర్చ్ చేసి తర్వాతే రిలీజ్ చేశారండి. సో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాము. బట్ సేఫ్టీ అన్నవి వెరీ వెల్ సేఫ్ డ్రగ్స్ అండి. కొన్ని వాటికి వాడని కండిషన్స్ ఉంటాయి, అది మేము అన్ని కనుక్కుని అప్పుడే ఆ డ్రగ్ అనేది పెడతాం అన్నమాట. అది సో దాంతో ఏదో అయిపోతుంది, సేఫ్ కాదన్నట్టు ఉండదండి. ఏదైనా డ్రగ్ రిలీజ్ అయిందంటే ఎన్నో ట్రయల్స్ అయ్యి దాన్ని రిలీజ్ చేస్తారు. హైదరాబాద్ నుంచి రాధాకృష్ణ లైన్లో ఉన్నారు. హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. మ్యామ్ యాక్చువల్గా సన్కి 12 years మ్యామ్, జస్ట్ 12 years. టెస్ట్ చేయించాం నార్మల్గా.
ఫాస్టింగ్ వచ్చేసి 470, పోస్ట్ నుంచి వచ్చేసి అబౌవ్ 500, HbA1c 7, ఓకే. జస్ట్ 12 years. అసలు ఇది టైప్ 1 టైప్ 2 ఇన్సులిన్ డిపెండెంటా నాన్ ఇన్సులిన్ డిపెండెంటా? నేను కూడా కొద్దిగా ఫార్మసీ సైడ్ ఉన్నాను. ఓకేనండి. సో అసలు వాట్స్ నాకు వెయిట్ కూడా ఉంటాడు మ్యామ్. జస్ట్ ఫర్ 12 years 8th class చదువుతున్నాడు. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ అనేది నాకు. బాబు వెయిట్ ఎంత ఉంటుందండి? వెయిట్ వచ్చేసి 62 మ్యామ్. హైట్ ఉంటాడు. ఓకే ఓకే. సో ఇది 10 to 20 years మధ్యలోనండి టైప్ ఆఫ్ డయాబెటీస్ కనుక్కోవడం అనేది కొంచెం డిఫికల్ట్. 10 ఏళ్ల లోపు జనరల్గా టైప్ 1 డయాబెటీసే ఉంటుంది. ఈ మధ్య టైప్ 2 డయాబెటీస్ పెరుగుతోంది ఊబకాయం వల్ల, చైల్డ్హుడ్ ఒబేసిటీ వల్ల. సో ఫస్ట్ చైల్డ్ని చూడాలండి. చైల్డ్ లీనర్గా ఉన్నారు, సన్నంగా ఉన్నారు. టైప్ 1 డయాబెటిక్ కిడ్స్ జనరల్గా లీనర్ సైడ్ ఉంటారు, సన్నగా ఉన్నారు. షుగర్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటున్నాయి. తర్వాత వాళ్ళల్లో డైరెక్ట్ కీటోన్ బాడీస్ అని ఫామ్ అయిపోయి వాళ్ళు అలా డైరెక్ట్ సీరియస్ కండిషన్లో ప్రెజెంట్ అవుతారు. సో అలా ఉన్నప్పుడు క్లియర్ కట్గా అది టైప్ 1 డయాబెటీస్ అని తెలుస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న కిడ్స్ కొంచెం ఓవర్ వెయిట్ ఒబేసిటీలో ఉంటారు. తర్వాత వాళ్ళ లక్షణాలు కూడా ఎక్కువగా ఉండవు. అంటే యూరినేషన్ ఎక్కువ కానీ వెయిట్ లాస్ అవన్నీ కొంచెం ఎక్కువగా చూడమన్నమాట వాళ్ళు. ఏదైనా సరే జెనెటిక్ టెస్ట్ ఉంటాయండి ఆ రెండింటి మధ్య డిఫరెన్షియేట్ చేయడానికి. సో ఆ పరీక్షల ద్వారా మనకి తెలుస్తుంది ఏ రకమైన షుగర్ అన్నది తెలుస్తుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. వనపర్తి నుంచి దుర్గా ప్రసాద్ లైన్లో ఉన్నారు. హలో దుర్గా ప్రసాద్ గారు చెప్పండి. సమస్య ఏంటి చెప్పండి. నాకు షుగర్ ఉందండి. ఓకే హలో ఓకే టీవీ పెట్టుకొని మాట్లాడుతున్నారండి. రైట్ 200 అబవ్ ఉంది షుగర్. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇది ఫస్ట్ చెకప్ చేసుకోవాలండి. నేను చెప్పినట్టు షుగర్స్ ఎక్కడ పెరుగుతున్నాయి చూసుకోవాలి. దాన్ని బట్టి మనం పేషెంట్ని చూస్తే కానీ చెప్పలేము ఏ రకమైన మెడిసిన్స్ పెట్టాలి అన్నది. అంతేనండి. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఫస్ట్ కన్సల్ట్ ద డాక్టర్ నంబర్ 1. సెకండ్ మీ వంతు చేయాల్సింది చెయ్యండి. మీ జీవన శైలి పద్ధతులు అవన్నీ పాటించాలి. తర్వాత ద రెస్ట్ ద డాక్టర్స్ విల్ టేక్ కేర్. రైట్ డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. ఇవాళ డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఆ విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్ మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.